మరో బ్రేకింగ్ న్యూస్. రేవంత్ కేటీఆర్ మధ్య రాజకీయ సవాళ్ల పర్వం నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. రైతు సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఇప్పటికే మంత్రులకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. మంత్రులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పోటాపోటీ సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి వెళ్లాలని ప్లాన్. ఇవాళ సీఎం రేవంత్ తో చర్చకు సిద్ధం అంటూ ఈ నెల 5న కేటీఆర్ ప్రకటించారు. 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు రావాలని సూచించారు. ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో సామాజిక సమరభేరిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం. మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకో కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు మరి కాసేపట్లో బయలుదేరి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం టీవీ ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఎన్ని గంటలకు బయలుదేరబోతున్నారు? కేటీఆర్ తో పాటు ఎవరెవరు వెళ్తారు? మరి అటు నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఇంకెవరైనా వస్తారా? లేదంటే వాళ్ళు ముందే చెప్పినట్టుగా ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. ఏం జరగబోతోంది? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో 11 గంటల నుంచి 2 గంటల వరకు బుక్ చేశారు. అక్కడ చర్చ జరుగుతున్నట్టుగా కూడా ప్రెస్ క్లబ్ కు పెట్టినటువంటి అప్లికేషన్ లో పేర్కొన్నారు. అందుకోసం కేటీఆర్ తో పాటు 10 మంది బీఆర్ఎస్ మెయిన్ లీడర్షిప్ వస్తున్నట్లుగా దాంట్లో చెప్పారు. కాబట్టి ఇంకొద్దిసేపట్లో, ఇంకో 5-10 నిమిషాల్లోనే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరుతారు. కేటీఆర్ తో పాటు ఇంకొంతమంది మెయిన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ, శ్రీనివాస్ గౌడ్ గానీ, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఇక్కడ చూస్తే సిచ్యువేషన్, పోలీసులు ప్రెస్ క్లబ్ లోపలికి ఎంటర్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే భారీ భద్రత కనిపిస్తుంది, వందలాది మంది పోలీసులు ఉన్నారు. అంతకు ముందే ఇక్కడ చర్చ కోసం కేటీఆర్ వస్తున్నాడని తెలిసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, లోకల్ లీడర్స్ అందరూ వస్తే కూడా వాళ్ళు ఎవరిని లోపలికి ఎలవ్ చేయట్లేదు. లోపలికి అనుమతించే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ముందుగానే మేము బుక్ చేసుకున్నాం ప్రెస్ క్లబ్ ని, మాకు వెళ్లే రైట్ ఉంది ప్రెస్ క్లబ్ లో ఖచ్చితంగా అని చెప్పి లోపలికి వెళ్ళినా మిగతా వాళ్ళని అయితే కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక మొన్న చేసినటువంటి ఏదైతే ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ ని కాంగ్రెస్ వైపు నుంచి కూడా చూస్తే, కాంగ్రెస్ చెప్తున్న మాట ప్రకారం అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధమన్నా, అసెంబ్లీకి రమ్మని ఛాలెంజ్ చేసినాం, అసెంబ్లీకి రావాలి కానీ ప్రెస్ క్లబ్ లోనో ఇంకో ప్లేస్ లోనో ఛాలెంజ్ చేయకూడదు అంటూ కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు. ఇంకొంతమంది ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు, మేము పార్టిసిపేట్ చేస్తాం, రైతులకు మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తామంటూ చర్చిద్దామంటూ ఇంకొంతమంది కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీ నుంచి కూడా రావడానికి సిద్ధమవుతున్నారు. రైట్ రాకేష్. అయితే సమస్యలపై చర్చించాల్సింది ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ9 కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి,
రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ సవాళ్ళు చేస్తుంది. నిన్న కూడా మాట్లాడారు, ప్రభుత్వానికి చేత కావట్లేదు, ముఖ్యమంత్రికి చేత కావట్లేదు. ఎట్లా చూస్తుంది ప్రభుత్వం ఈ కామెంట్స్? ఇప్పుడు 10 సంవత్సరాల వాళ్ళ వైఫల్యం చేస్తే మిగతా ప్రభుత్వాలను అట్లే అనుకుంటే పొరపాటు. మా ప్రభుత్వం గత పథకాలను కొనసాగిస్తూ కొత్తగా రైతులకు సంబంధించి సన్నవడ్ల బోనస్ కావచ్చు, ప్రజలు తినగలిగేటువంటి పెద్ద మనుషులకు పరిమితమైన సన్నబియ్యం కావచ్చు, పేదలు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడేటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఈరోజు రైతు నేస్తం కింద రైతులకు పంట సహకారం 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేయడం కావచ్చు. ఉదాహరణకు నా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 10 సంవత్సరాల 484 ఇండ్లు కూడా కట్టియని వీళ్ళు మేము 3,500 ఇండ్లు ఇస్తూ ఇంకా కూడా మళ్ళొక దశలో మళ్ళీ 3,500 ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మేముంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చి మెస్ ఛార్జీలు పిల్లలకు నైట్ ఛార్జీలు పెంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే డెఫినెట్లీ వాళ్ళకి మంచిగా అనిపించదు కదా. మేము ఫెయిల్ కావాలని కోరుకుంటారు. మేము మా పరిపాలన సమర్థవంతంగా ఇంత ఆర్థిక సంక్షేమం ఉన్న ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. మేము ఆ సవాల్ను స్వీకరించి చర్చకు వస్తామంటున్నాం, అయినా కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ప్రెస్ క్లబ్లో మేము డిస్కషన్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి మనం చేసే చర్చ భవిష్యత్ తరానికి తెలవాలి. మనం చేసే చర్చ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య వేదికైన శాసనసభలు ఉండాలి. మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనారు, అది ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి వాళ్ళ వేదిక. చర్చకు ప్రభుత్వం వెనకకు పోవడం లేదు. ప్రభుత్వమును సవాల్ చేసినటువంటిదే మేము ప్రభుత్వం తరఫున గౌరవ ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ గారికి లేఖ రాసి బంకచర్ల కావచ్చు వివిధ అంశాల మీద ఏం మాట్లాడదలుచుకుంటే వాటిని శాసనసభ వేదిక చర్చ చేస్తే ప్రజలందరూ చూస్తారు. ఆన్ రికార్డు ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఎవరు తెలంగాణకు మోసం చేశారు, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడుతారు అనేటువంటి ప్రజలకు కనబడుతుంది. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్ పైన, ఇన్ని విచారణలు చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంత ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అని అంటున్నారు. చట్టంలో వ్యక్తిగతమైన కక్షలకు తావులేదు. చట్టంలో విచారణలు జరుగుతాయని చట్టం డెఫినెట్లీ వాళ్ళకు సంబంధించినటువంటి రుజువులు వాటన్నిటిని విచారణ చేస్తుంది. కమిషన్లు వేసినాం, ఎక్కడ మేము విచారణలకు వెనకపోవడం లేదు. వాటికి సంబంధించిన నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. రైట్, ఇది ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత కక్షలకు పోదు అనేది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కేంద్రం ఇవ్వాల్సిన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, TV9.